For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు. సద్గురు జ్యోతిషాలయం నుంచి ఇక జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందు గ్రహస్థితి ఎలా ఉందో చూస్తాం. అష్టమ భాగ్యస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి గ్రహాలు, సప్తమ స్థానంలో అంగారకుడు ప్రతికూలం, బుధుడు అష్టమ స్థానంలో అనుకూలం, గురు అష్టమ స్థానంలో ప్రతికూలం, శుక్రుడు 8వ 9వ స్థానంలో అనుకూలం, శనేశ్వరుడు పంచమ స్థానంలో అనుకూలం, రాహు షష్టమ స్థానంలో అనుకూలం, కేతు ద్వాదశ స్థానంలో ప్రతికూలం. ఇదంతా ఎలా ఉంది అని చూస్తే ఓవరాల్ మిశ్రమం అని కూడా చెప్పచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వనరులు కొంత ఇబ్బంది పెట్టినా గెలుస్తారండి మీరు తప్పకుండా. చాలా రోజుల నుండి మీకు పెండింగ్ పట్టిన కార్యక్రమం ఉన్నాయి కదబ్బా, ఎన్ని రోజులండి ఇది, ఈ కోర్టు వ్యవహారాలు ఆగిపోయింది, ఇంటి పనులు ఆగిపోయింది, పర్మిషన్స్ ఆగిపోయింది, ఏవేవో ఉంటాయి కదా టెన్షన్స్, అవన్నీ జూన్ నెలలో తీర్చుకుంటారు తులారాశి మిత్రులారా. శ్రద్ధగా మీరే చెయ్యండి. ఏ డాక్యుమెంటేషన్ ఒక్కసారికి 10 సార్లు చదవండి. సంతకాలు పెట్టడానికి ముందు మీ ఆడిటర్ని, మీకు అడ్వకేట్ని అడిగి సంతకం పెట్టండి. వ్యాపారస్తులకి చాలా కలిసి వస్తుంది, నిరాటంకంగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి అయితే యోగం అండి, అంత అద్భుతంగా ఉంటాయి. గతంలో తీసుకున్న డబ్బులు, చెల్లించాల్సిన అప్పులు, వాటికన్నిటికీ కొత్తగా మంచి అవకాశాలు వచ్చి మీ అప్పులు తీర్చే ఒక సమయం ఆసనమైందండి. మీరు అప్పు తెచ్చుకునే సమయం కాదు, మీరు తెచ్చుకున్న అప్పును తీర్చే సమయం ఈ జూన్ నెల. ఎంత గొప్ప నెల అండి ఇది, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ప్రయత్నం చేయాలి. మాసాంతంలో వ్యాపారంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, ఖర్చులు అదుపు తప్పుతుంది, జాగ్రత్త పడండి. ఆ తులారాశి వారికి ఖర్చులు అదుపు తప్పడం అది కామనే. మీరు పడి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, మీరే ఒక మంచి మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పచ్చు. తులారాశి వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో టాప్గా ఉంటారని చెప్పచ్చు. అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడకండి. మీకు సంబంధం లేదా ఆ విషయంలో ఎంటరే కాకండి, సైలెంట్గా ఉండండి. న్యాయపరమైనటువంటి సమస్యలు కోర్టులో మీకు జడ్జిమెంటో లేకపోతే ఇవన్నీ కూడాను అద్భుతంగా నెరవేరుతుంది లేదా వాయిదా పడుతుంది, మీకు అనుకూలంగా వస్తుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగం వారికి, ఐటీ రంగం వారికి యోగం. టీవీ అన్ని కూడా పేపర్ వాళ్ళకి చాలా బాగుంటుంది, గుర్తింపు పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. మనస్తాపానికి గురయ్యే ప్రతి విషయంలోనూ భార్యాభర్తల దగ్గర కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణితో ఆలంబించేసుకోండి. భూ తగాదాలు ఏమైనా ఉంటే, సెటిల్మెంట్ ఉంటే మాటలతో సెటిల్ చేసుకోండి. 10 మందిని కూర్చోబెట్టేసుకొని అంగీకారం తెలుసుకొని లేపండి అక్కడి నుంచి. బంధుమిత్రుల మధ్య ఉన్న వైషమ్యం అంతా తొలగిపోయి ఆనందంగా విహారయాత్ర చేసే అవకాశం ఉంది. ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం చేయండి, 10 మందిని పిలిచి భోజనం పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు ఉంటాయి. అష్టమ భాగ్యస్థానంలో సూర్యుని యొక్క కారణంగా శారీరకంగా ఏదో ఒక శస్త్రచికిత్స మాత్రం ఉంది, జాగ్రత్త. చదువు విషయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి, కానీ ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల విద్యాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త వీసా విషయంలో ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెల చాలా అనుకూలం అని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ వారికి మిశ్రమం. షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది చెప్పచ్చు. వ్యవసాయం బాగా ఉంటుంది. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం. ప్రేమ వివాహం కూడా ఉందండోయ్, జాగ్రత్త. చంద్రాష్టమం మరీ అతిగా బాగుంటే కూడా కొంచెం బాగుండదు కదా, కాస్త చంద్రాష్టమం ఆయన గ్రహాల్లో అలా తొంగి చూస్తూ ఉంటాడు. ఆ చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడే అదే చంద్రాష్టమం అంటారు. జూన్ 5-6-2024 4:14 ఉదయం నుండి 7-6-2024 7:56 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త సుమి. లక్కీ నెంబర్ 7. పరిహారం దేవీ సప్తసతి చండీ పారాయణం పఠించండి. దానివల్ల సకల శుభాలను పొందుతారు, వ్యాపారపరంగా ప్రయోజనం పొందుతారు. గోచార ప్రకారంగా తెలుసుకున్న మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులను సంప్రదించండి, లేదా సద్గురువులను సంప్రదించి జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోండి. మీ యొక్క జాతకం ఎలా ఉందో, జన్మ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి. లేదా గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకున్నాం, కింద నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ దాన్ని పరిశీలించి మీకు రిప్లై ఇస్తారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించేయండి. విజయోస్తు.